హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డ్యాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్లో ఒకటి అయిన మోహిని ఆటం గురించి మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఫస్ట్ పాయింట్, మోహిని ఆటం or dance of the enchantress Mohini is believed to have been performed by Lord Vishnu in the form of Mohini in the order to kill the demon king of Bhasmasura. ఇక్కడ ఈ చిన్న స్టోరీ మనందరికీ తెలిసిన విషయమే. భస్మాసుని చంపడానికి విష్ణుమూర్తిని మోహిని అవతారంలో వచ్చి ఈ చంపటం, ఈ స్టోరీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇది ఒక మోహిని అనేది ఒక మాయ. This dance of Kerala is performed only by women and traced to Nangyar Kuttu of 2nd century AD. ఈ కేరళలో ఈ డ్యాన్స్ ఓన్లీ ఆడవారు మాత్రమే చేస్తారు. 2nd century ADలో నుంచి ఈ డ్యాన్స్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. The existence of Lasya Anga or the graceful female dance Nangyar Kuttu is gleaned from the literary work Silapadikaram. ఇది ఫీమేల్ చేసే వెరీ అట్రాక్టివ్ డ్యాన్స్గా మనము చెప్పుకోగలము మోహిని ఆటం అనేది. ఫోర్త్ పాయింట్, దిస్ డ్యాన్స్ వాజ్ ఒరిజినేటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 18th century ఇన్ ద కోర్ట్ ఆఫ్ మహారాజా స్వాతి తిరునై ఆఫ్ త్రవన్కూర్ కేరళ. ఇది 18th century మిడిల్లో నుంచి ఒరిజిన్ అయింది అని చెప్తున్నారు. తర్వాత ఇది మొదటిగా ప్రదర్శన ఇచ్చింది మనము కోటలలో, అంటే మహారాజా స్వాతి తిరునై అన్న రాజుగారి కోటలో ఈ ప్రదర్శనలు చేసేవారు. మోహిని ఆటం మేక్స్ ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ ద అరమండలి. అంటే కంప్లీట్ ఈ పోస్చర్స్ ఎలా ఉంటుందంటే కంప్లీట్ హాఫ్ సిట్టింగ్లోనే కనిపిస్తాయి. మనం అరమండి ఎలా పెడతాం చూడండి అలా. The movements of the torso, hands and limbs curve, giving the dance a distinct quality. ఇక్కడ హ్యాండ్స్, లెగ్స్ మాత్రమే కాదు, బాడీ కంప్లీట్ కూడా ఒక బెండింగ్ కర్వ్ మూమెంట్లో జరుగుతూ ఉంటుందన్నమాట. ద డ్యాన్స్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ ద స్లో ఆర్ మీడియం టెంపో. ఇది చాలా స్లోగా లేకపోతే మీడియంలో జరుగుతూ ఉంటుంది. ఫాస్ట్ మూమెంట్స్ ఇందులో మనం చూడలేము. The abhinaya or expressions, it seems to draw inspiration from Kodiyatam. The eye movements are subtle. ఇక్కడ హై ఎక్స్ప్రెషన్స్ అభినయంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం ఇంతకు ముందులో కథక్కలిలో అనుకున్నాం కదండి కోడియాటం అని. ఇది ఒక దాన్ని బట్టి ఇన్స్పిరేషన్గా తీసుకోవటం జరిగింది అనేసి చెప్పచ్చు. As in all other dance forms, the opening invocation is the Lord Ganesha followed by the Mukhachalam and Cholakitas. ప్రతి ఒక్క డ్యాన్స్ ఆర్ట్ ఫామ్లో ఫస్ట్ స్టార్టింగ్ అనేది మనం గణేష్ పాటతోనే ప్రారంభిస్తాం. ఇది కూడా సేమ్ అలాంటిదే. ముఖచలం అనేది ఇలాంటి దాంతో వీళ్ళు ఓపెనింగ్ అనేది చేయటం జరుగుతుంది. దీస్ ఆర్ ఫాలోడ్ బై అభినయ సీక్వెన్సెస్ త్రూ పదమ్స్ అండ్ అష్టపదీస్. ఇది ఎక్కువగా ఈ అభినయ అనేది పదములు, అష్టపదుల నుంచి తీసుకోవటం జరిగింది. మహారాజా స్వాతి తిరుమల్స్ పోయమ్స్ మోస్ట్ పాపులర్ ఫర్ ద పదమ్స్ ఇన్ మోహిని ఆటం రెపర్టాయిర్. ఇక్కడ ఈ మహారాజు స్వాతి తిరుమల్స్ యొక్క పద్యములు చాలా పాపులర్. ఈ మోహిని ఆటంలో కచేరీ చేసేటప్పుడు ఇలాంటి పదమ్స్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటామన్నమాట. అందులో జయదేవాస్ వర్క్స్ ఆల్సో ఇంపార్టెంట్ ఆఫ్ దీస్ డాన్సెస్ రెపర్టాయిర్. అష్టపదులు అంటే మనకు మొదటిగా గుర్తొచ్చేది జయదేవ. ఇతని పోయమ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇందులో ఈ కచేరీల్లో అనేసి అంటున్నారు. తరాతు ఈజ్ అన్ అభినయ ఐటమ్ రిటర్న్ అండ్ కంపోజ్డ్ బై ఇరియామన్ తాంపి ఈజ్ రీసెంట్లీ యాడెడ్ టు ద రెపర్టాయిర్. ద ఫైనల్ ఐటమ్ ఈజ్ జీవా ఇన్ మోహిని ఆటం. ఇవన్నీ అయిపోయిన తర్వాత అష్టపదుస్, పదమ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో జీవా అన్న ఒక ఐటమ్ ఉంటుంది. దాంతో ఫైనల్ చేస్తారు. అట్ టైమ్స్ తౌరాత్రిక విత్ ఎలిమెంట్స్ ఆఫ్ గీతం, వాద్యం అండ్ నిత్యం
ఈజ్ ఆల్సో పర్ఫార్మ్డ్. గీతం అంటే మనకు మెలోడీ మ్యూజిక్, వాద్యం అంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, అండ్ నృత్యం అంటే డ్యాన్స్. The tala structure followed in Mohiniyattam is complex and belongs to the genre of its own. Sopana music belongs to Carnatic system is unique to the area. ఇందులో తాళ అనేది ఒక యూనిక్గా కనిపిస్తుంది. వాళ్ళు చాలా డిఫరెంట్ కంపోజిషన్, ఆ స్ట్రక్చరే డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళది. అంటే మ్యూజిక్ సిస్టమ్, కర్ణాటిక్ సిస్టమ్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. దాన్నే మనము సోపానా అంటారు. సోపానా వర్డ్ మీన్స్ స్టెప్. దెర్ ఈజ్ స్లో అండ్ డెలిబరేట్ ఎలాబరేషన్ ఆఫ్ డాన్స్ మూమెంట్స్, వొకాబులరీ యాజ్ వెల్ యాజ్ మ్యూజిక్ అట్ ఎవ్రీ స్టెప్. సోపానా అంటే ఒక స్టెప్ అనమాట. దాంట్లో ఒక చిన్న మూమెంట్కి కూడా, ఒక మ్యూజిక్కి కూడా ప్రతి ఒక్క స్టెప్ని పడేటట్టు మూమెంట్స్, డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయి అంటున్నారు. ద కాస్ట్యూమ్స్ ఆర్ గోల్డ్ బోర్డర్డ్ sarang like attire. The dancers are always dressed in the ivory silk costume with gold bordered. ఎప్పుడు పర్ఫార్మర్ ఎలా ఉంటుందంటే ఒక సిల్క్ కాస్ట్యూమ్ని, అది కూడా ఒక గోల్డ్ బోర్డర్ యొక్క కాస్ట్యూమ్ని ధరించే ఉంటారు. ద ఫ్రంట్ ఏ వైడ్ ప్లీటెడ్ ఫ్యాన్ రిజెంబ్లింగ్ ఏ లార్జ్ పామ్ లీఫ్ విత్ ప్లీటెడ్ రిబ్స్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్స్. ఇక్కడ ఫ్రంట్ వీళ్ళకు చాలా వైడ్గా ఒక పెద్ద ఫ్యాన్ ఉంటుందన్నమాట. చాలా లార్జ్ సైజ్లో ఉంటుంది. మళ్ళీ గోల్డ్ ఆర్నమెంట్స్, గోల్డ్ బార్డర్ యొక్క సిల్క్ శారీ, ఐవరీ శారీ, ఇలాంటి కాస్ట్యూమ్స్, ఆర్నమెంట్స్ ధరించి ఈ అటైర్లో కనిపిస్తారు. ద హెయిర్ ఈజ్ టైడ్ ఇన్ ఏ బన్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ క్రౌన్ విత్ ఫ్లవర్స్. హెయిర్ అనేది ఒక సైడ్కి ఒక బన్ లాగా కట్టేసి ఉంటారు. దానికి ఒక క్రౌన్ పెట్టడం కానీ, లేకపోతే ఫ్లవర్స్తో అలంకరించటం కానీ జరుగుతుంది. Ankle bells numbering about 25 to 30. Mohiniyattam performance is usually Edaka, Mandalam, Mridangam and cymbals. Edaka is capable of emitting all 7 notes of musical scale. The other musicians of orchestra or the vocalist, veena, florist. బెల్స్ అనేవి 25 to 30 ఉంటాయి. తర్వాత ఎరాకా అంటే ఒక మ్యూజికల్ స్కేల్, ఒక ఆర్కెస్ట్రాని క్యాపబుల్ అయ్యే వోకలిస్ట్, వీణా, నెక్స్ట్ ఫ్లూట్ వాయించే వాళ్ళు ఉంటారు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.